Hi, good evening. Namaste, namaste everyone. Welcome to new session. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. అనంలోకి వెళ్తావా నువ్వు? అందరికి హ్యాపీ పొంగల్ చెప్పు. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. ఆల్ వీడియోస్ ఆన్. అందరికి హ్యాపీ పొంగల్ చెప్పు. అందరికి హ్యాపీ పొంగల్ చెప్పు. నువ్వు హ్యాపీ పొంగల్ చెప్పు. ఓకే రైట్. అదే బేబీ వచ్చింది చూడదు, చిన్న బేబీ వచ్చింది చూసావా? అది చెప్పు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ టు సీ. హలో మధ్యలేట్ రెడ్డి గారు, చాలా రోజులైంది మనం చూసి. వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ మెనీ సెషన్స్. హాయ్ వీణా గారు, రోహిత, అరుణ మ్యామ్, శృతి గారు, వెంకటేశ్వర్లు సార్, అన్నపూర్ణ గారు ఇంగ్లీష్ సెషన్ లో ఉన్నారు, మళ్ళీ తెలుగు సెషన్ లో కూడా జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ టు సీ. విజయమ్మ, రజిత గారు, దీప్తి, పద్మజ గారు, సుదీప్తి మేడం, సునీత గారు, జగన్నాథన్ సార్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? హౌ వాజ్ ద ఫెస్టివల్ టుడే? నా ఫెస్టివల్ ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడైతే మన కమ్యూనిటీ కనెక్ట్ అయినానో అప్పుడు ఆటోమేటిక్గా ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అవుతున్నాను. ఫెస్టివల్ వైబ్రేషన్, ఫెస్టివల్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. రైట్. ఈరోజు మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఈ సెషన్ పెట్టుకున్నాము. 1 hour 15 minutes అట్లా ఉంటుంది సెషన్. ఇది 1 hour 15 or 1 hour 20 minutes సెషన్. రైట్. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. సో యు ఆర్ విత్ ఫ్యామిలీ ఆర్ హాస్టల్స్, యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే, లేదంటే యు ఆర్ ఇన్ ద సిటీ ఆర్ విలేజ్, వేర్ ఆర్ యు సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ టుడే? రైట్, విత్ ఫ్యామిలీ, ఫార్మ్ హౌస్. గ్రేట్, సూపర్, వండర్ఫుల్. హాయ్ శ్రీనివాస్ రెడ్డి సార్, గుడ్ టు సీ యూ సార్. హాయ్ సార్. రైట్. సో సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్, కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఫెస్టివల్ 2025 జనవరి 1. అది మన ఫెస్టివల్ కాదు, కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫెస్టివల్. 2025లో సంక్రాంతితో పండుగలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి పండుగల పరంపర స్టార్ట్ అవుతుంది. రైట్. ఇయర్ మొత్తము మన మన సంస్కృతి, లేదంటే మన భారతదేశంలో ఉన్న పండుగలు వేరే ఏ దేశాల్లో ఉండవు. రైట్. ఎన్ని పండుగలు, ఎన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్ని డేస్ క్రియేట్ చేశారు మన భారతదేశంలో. రైట్. చాలా బాగా అమ్మ వాళ్ళ ఇంట్లో. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటంటే అబండెన్స్. ఈరోజు టాపిక్ కూడా దాని గురించే. అంటే సమృద్ధిగా ఎలా జీవించాలి, సమృద్ధిని ఎలా ఆకర్షించాలి, సంపదను ఎలా ఆకర్షించాలి. రైట్. సంక్రాంతి పండుగ అంటే మన రైతులు ఎంతో మంది రైతులు, మనం ఏదైతే మనం భోజనం చేస్తామో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈరోజు ఫెస్టివల్ చాలా వండుకొని తిన్నాం మనము. కానీ ఎంతో మంది ఫార్మర్స్ వాళ్ళ తోటలో కష్టపడి పని చేస్తుంటారు. మనం ఏదైతే తింటున్నామో వాళ్ళు ఆ ఫుడ్ కూడా తినకుండా తోటలో పని చేస్తుంటారు, ఆ పంట మనకి ఇవ్వడానికి, ఆ ఫ్రూట్స్ మనకి ఇవ్వడానికి. సో ఈ రోజు డెడికేటెడ్గా ఏంటంటే ఫార్మర్స్ అందరూ కూడా అండ్ నేను ఫార్మర్, ఐఎమ్ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని నేను. రైట్. సో ఏదైతే రైతులు ఎంతో కాలం కష్టపడి శ్రమించి ఆ పంట తీస్తారో, ఈ పండుగ రోజు ఏంటంటే దీనికి సూచిక ఏంటంటే, మెయిన్గా ఇండికేషన్ ఏంటంటే, ఆ పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఏదైతే పంట వచ్చిందో, ఏదైతే ధాన్యం వచ్చిందో దాన్ని దేవుని ముందు ఆఫర్ చేసి కృతజ్ఞతతో ప్రేయర్ చేయడం. రైట్. సంక్రాంతి అంటే మన రిజల్ట్స్ ని గుర్తు చేసుకోవడము. సింబాలిక్గా మన రిజల్ట్స్, మన అవుట్కమ్, మన మేనిఫెస్టేషన్, మన అబండెన్స్, మన సంపద ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుని వాటి పట్ల థ్యాంక్ఫుల్నెస్గా ఉండడం. దానికోసమే ఈ పండుగ, ఇది సెలబ్రేట్ చేసుకునేది. రైట్. నిన్న ఎంతమంది భోగి మంటలు వేశారు? భోగి మంటల్లో పార్టిసిపేట్ చేశారా? భోగి మంటల్లో ఏం వేశారు? చలి కాపుకున్నారా అందరూ? సో భోగి పండగ మెయిన్గా నిన్న మన మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. 14 days మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్. ఈరోజు 10వ రోజు. నిన్న వాళ్ళు చేశారు అంతా, అందరం, ఈవెన్ నేను కూడా ఇంక్లూడ్ అయ్యి. ఎందుకంటే నా టేబుల్ చాలా కాలం నుంచి డిజార్గనైజ్డ్గా ఉంటా. మొత్తం అంతా క్లియర్ చేసుకొని, ఏవైతే ఇంపార్టెంట్ బుక్స్ నాకు అవసరమైన ఉన్నాయో పక్కన పెట్టుకొని, మొత్తం నా డెస్క్ స్పేస్ అంతా క్లియర్ చేసుకొని, అనవసరమైనవన్నీ తీసేసి నిన్న భోగి పండుగ రోజున
ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాను, ఆ క్లియరింగ్ చేయలేదు. సో మనము మనం మేనిఫెస్ట్ చేయాలంటే అబండెన్స్ కావచ్చు, మనీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ క్లియరింగ్ ఇంపార్టెంట్. ఆ క్లియర్ చేస్తే ఏమవుతుందంటే స్పేస్ క్రియేట్ అవుతుంది. సో ఆ స్పేస్ నుంచి మనం క్రియేట్ చేసాం ఏదైనా కూడా. క్లియరింగ్ అండ్ క్రియేటింగ్, క్లియర్ చేస్తూ ఉండాలి. సో ఒక రైతు రైతు జీవితము, వ్యవసాయం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ మన జీవితంతో ముడిపడి ఉంటుంది. అంటే మనం తినే ఫుడ్ అదే కాకుండా, ఆ రైతు ఎలాగైతే పంట వేసే ముందు ఆ పొలం దున్నుతాడో, చదును చేస్తాడో, కలుపు తీస్తారో, ఎలా అయితే పంట విత్తనాలు నాటుతారో, ఎలా అయితే ఆ పంట మొక్కలు పెరుగుతూ ఉంటాయో, మధ్యలో కలుపు వస్తూ ఉంటాయి, ఆ కలుపుని తీసేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అది కూడా మన మైండ్తో మనం చేస్తూ ఉండాలి. మన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఒక గార్డెన్, ఒక ఒక కొంత భూమిలాగా విజువలైజ్ చేయాలి. ఈ భూమిలో ఏదైనా పండుతుంది. మన భూమి మీద కూడా ఏదైనా పండుతుంది. ఏ విత్తనాలు వేసినా పండుతాయి. ఎగ్జాక్ట్లీ మన మైండ్ అనే భూమి కూడా అంతే. కాకపోతే ప్రతిరోజు మనము ఆ వీడ్స్ అంటే కలుపు విత్తనాలు, సీడ్స్ అంటే విత్తనాలు, అంటే పంట విత్తనాలు. సో సంకల్పాలు, మనం సంకల్పాలు నాటుతున్నామా మన మైండ్లో, లేదంటే వికల్పాలు నాటుతున్నామా, దాన్ని బట్టి మన మేనిఫెస్టేషన్ ఉంటుంది. సో అందరం ఒకసారి మన హార్ట్ కనెక్ట్ అవుదాము. ఇప్పుడు మీకు 3 థింగ్స్ ఏంటంటే, మీరు 3 విషయాల పట్ల వేటి పట్ల కృతజ్ఞతగా ఉన్నారు? ఇక్కడ చాట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఏ 3 విషయాల పట్ల మీరు కృతజ్ఞతగా ఉన్నారు మీ జీవితంలో రైట్ నౌ? ఆల్ వీడియోస్ ఆన్ ప్లీజ్. దేని పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారు? రిలేషన్స్, మనీ అండ్ హెల్త్ అండ్ అబండెన్స్. ఆల్ ఆఫ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. దేని పట్ల కనెక్ట్ యువర్ హార్ట్, డోంట్ బీ ఇన్ ద మైండ్. ఓకే, నా క్లాసులు ఎప్పుడు కూడా మైండ్తో వినొద్దండి. జస్ట్ డ్రాప్ యువర్ మైండ్, టోటలీ డ్రాప్ యువర్ మైండ్ అండ్ కనెక్ట్ యువర్ హార్ట్. జస్ట్ బీ ప్రెజెంట్ అండ్ అబ్జార్బ్ ద ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోండి. కంప్లీట్ ప్రెజెన్స్లో ఉండండి. మైండ్లో ఉంటే ఏమవుతుందంటే కంప్లీట్గా మనం ఇక్కడ ఉండము, రైట్? సో పేరెంట్స్కి, యూనివర్స్కి థ్యాంక్ యూ, లైఫ్కి థ్యాంక్ యూ. వెరీ గుడ్. పేరెంట్స్తో హ్యాపీ లైఫ్. ఓకే, పేరెంట్స్, రైట్, గాడ్, పేరెంట్స్, ఎవరు నాకు హర్ట్ చేశారో లైఫ్లో, యూనివర్స్ అండ్ మై సోల్. ఓకే, రైట్, వెరీ గుడ్, రైట్. సో గ్రాటిట్యూడ్, ఈగో, ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఒకే చోట ఉండవు. వెన్ వీఆర్ విత్ అవర్ ఈగో, అవర్ గ్రాటిట్యూడ్ ఈజ్ లో. వెన్ అవర్ గ్రాటిట్యూడ్, మన కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మన అహంకారం తక్కువగా ఉంటుంది. అహంకారంలో ఉన్నప్పుడు కృతజ్ఞతా భావం తక్కువలో ఉంటుంది. సో ఈ రెండు ఒకటే, ఈ రెండు 2 డిఫరెంట్ ఎనర్జీస్. మేనిఫెస్టేషన్లో ఇంపార్టెంట్ ఇది. అబండెన్స్ క్రియేట్ చేయడంలో ఇంపార్టెంట్. మీకు తెలుసు, నా ఎంటైర్ లైఫ్ నేను డెడికేట్ చేశాను అబండెన్స్ క్రియేట్ చేయడం కోసము, టీచ్ చేయడం కోసము, షేర్ చేయడం కోసము, రైట్? సో ఈ అబండెన్స్ అనేది, సంపదలు అనేవి ఏవైనా కూడా ఈ మనలో ఉన్న ఈ 2 ఎనర్జీస్తో ఆధారపడి ఉంటుంది. ఒకటి, మన ఈగో కనెక్ట్ అయ్యామనుకోండి, నో అబండెన్స్, నో హ్యాపీనెస్, నో సాటిస్ఫాక్షన్. సో ఈ ఈగో అనేది ఏంటంటే మేనిఫెస్టేషన్ బద్ధ శత్రువు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం ఏంటంటే మేనిఫెస్టేషన్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కాలం నుంచి నా సెషన్స్ అటెండ్ అవుతున్నారు, రైట్? ఆల్మోస్ట్ యూఆర్ ఆల్ కనెక్టెడ్ లైక్ ఎ ఫ్యామిలీ, రైట్? సో సో ఈ కృతజ్ఞతా భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్ కనెక్ట్ అవుతాం, మన సోల్ కనెక్ట్ అవుతాం. అహంకారంలో ఉన్నప్పుడు మన మైండ్లో ఉంటాం, నేను నాది అనే మైండ్లో ఉంటాం. ఇగో ఉన్నప్పుడు ఏంటంటే అన్ని కోల్పోతుంటాం, అందరినీ కోల్పోతుంటాం. కృతజ్ఞత భావంలో ఉన్నప్పుడు అందరినీ పొందుతుంటాం మనం. సో ఒక్కసారి రైతులందరికీ థ్యాంక్ యూ చెప్తాము. జస్ట్ వన్ మూమెంట్. ఎవరెవరైతే పంట పండిస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ. అలాగే భూమాతకి థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ అని ఫీల్ అవ్వగానే వెంటనే మన అటెన్షన్ హార్ట్ మీదకి వస్తుంది, హార్ట్ దగ్గరికి వస్తుంది.
థ్యాంక్ ద యూనివర్స్ ఫర్ ఆల్ ద అబండెన్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞత. స్లోలీ కమ్ బ్యాక్. సో ఈ అబండెన్స్ గురించి ఎంతో ఎంతో ఆ, నేను స్టడీ చేస్తుంటాను. అన్ని ప్రాక్టీస్లో ఏదైనా మనకు అబండెన్స్ని హ్యాపీగా ఈజీగా క్రియేట్ చేస్తుంది అని అంటే మన గ్రాటిట్యూడ్, అంటే ఉన్న వాటి పట్ల కృతజ్ఞత. మైండ్లో ఉన్నప్పుడు నాకు ఇది లేదే, నాకు ఇది రాదే, నా దగ్గర అది పోయిందే అనుకుంటాము. హార్ట్కి ఉన్నప్పుడు ఆల్రెడీ నాకుంది. ఒక వ్యక్తి ఒక మాస్టర్ని అడుగుతారు. మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టర్ మీరు చూస్తే చాలా ఎన్లైటన్ అయినట్లున్నారు, మీరు మంచి మిరాకిల్స్ చేస్తుంటారు కదా అని అంటారు. ఈ ఈ డిసైబుల్ యుగోతో పోయింటాడు, అంటే టెస్ట్ చేద్దాము, ఎంత తెలుసో ఈ మాస్టర్ టెస్ట్ చేద్దాము, ఈ మాస్టర్ నాలెడ్జ్ ఉందా లేదా, ఈ మాస్టర్ నిజంగా మాస్టర్ కదా టెస్ట్ చేద్దామని చెప్పి, మీరు చూస్తే బాగా ఎన్లైటన్ అయినట్టున్నారు, మళ్ళీ ఏదన్నా నాకు ఒకటి మిరాకిల్ చేసి చూపించండి అని అడుగుతారు. అడుగుతానే మాస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎ మాస్టర్, రైట్? సో ఆయన ఏం రిప్లై ఇస్తారంటే, ఇప్పుడు నేను బతికి ఉన్నాను, నేను జీవించున్నాను, శ్వాస తీసుకుంటున్నాను, ఇప్పుడు నేను నిన్ను చూడగలుగుతున్నాను, మన ఇద్దరం ఇప్పుడు ఇక్కడ ఎదురెదురు కూర్చొని ఒకరినొకరు చూసుకుంటున్నాము, అలైవ్గా ఉన్నాం, జీవిస్తూ ఉన్నాము. ఇదే ఒక పెద్ద మిరాకిల్. దీనికన్నా ఇంకా పెద్ద మిరాకిల్స్ నేను ఏం క్రియేట్ చేస్తాను అన్నారు ఆయన. నేను ఒక నార్మల్ మనిషిని, అంతకన్నా యూనివర్స్ ఇంత పెద్ద మిరాకిల్ క్రియేట్ చేసింది, శ్వాస తీసుకుంటున్నాం, అద్భుతం అది, ఇంతకన్నా పెద్ద మిరాకిల్స్ ఏం క్రియేట్ చేస్తామన్నాడు. అప్పుడు ఆ డిసైపుల్, ఆ స్టూడెంట్ యొక్క యుగో అంతా చాప్ అయి ఆయన కాళ్ళ మీద పడతారు. రైట్? మన మైండ్లో ఉన్నప్పుడు అట్లా ఉంటుంది, కానీ మన హార్ట్ కనెక్ట్ అయితే బ్యూటిఫుల్ లైఫ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది, అబండెన్స్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రైట్? ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఏంటంటే, ఏదైతే కష్టము, ఏదైతే కృషి చేసింటారు రైతులు, వాళ్ళ కృతజ్ఞతా భావంతో దేవునికి ఆఫర్ చేస్తారు ఆ ధాన్యాలు, ఆ పంట, లేదంటే ఆ ఫ్రూట్స్, అవి కూడా ఏదైతే ఆ దేవుడు ఆ విశ్వము అబండెన్స్ ఇచ్చిందో, ఆ పళ్ళ రూపంలో, ఆ యొక్క పంట రూపంలో కృతజ్ఞత చెప్పి, థ్యాంక్ యూ చెప్పి, ప్రేయర్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఈవెన్ మనం కూడా అంతే. చాలా మంది ఇప్పుడు ఫెస్టివల్ రోజున ఏం చేస్తారు, అన్ని స్వీట్ మొత్తం అన్ని మన ఏవైతే ఐటమ్స్ ఉంటాయి అవన్నీ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, ఆ దేవుని ముందర, దేవుని గుళ్ళో, ఇంట్లో అది ఆఫర్ చేస్తారు. నిజమా కదా? రైట్? ఎంతమంది చేస్తుంటారు? నాకు క్వశ్చన్ ఎప్పుడు ఉండేది, ఏంటంటే దేవుడు తింటాడా లేదా, అక్కడ పెట్టేసి అరగంట ఉండి మళ్ళీ మనమే తింటాము. మా ఇంట్లో ఎస్పెషల్ ఎక్కువగా నాకు పెట్టేవాళ్ళు అది. ఏదైతే దేవుని మూల పెడతారో, దేవుని దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఆ ఫుడ్ ఆ అరిటాకులో తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. అదేంటి దేవుడు తినడు కదా ఎందుకని అంటే, తర్వాత లేట్గా అర్థమైంది నాకు. అదేంటంటే, దేవునికి రిటర్న్ ఏమి ఇవ్వలేము, యూనివర్స్కి రిటర్న్ ఏమి ఇవ్వలేము మనము. ఒకటి ఏంటంటే, మన కృతజ్ఞత చూపడం, మన థ్యాంక్ఫుల్నెస్తో ఉండడం, ప్రేమగా ఆఫర్ చేయడము, సింబాలిక్గా అది అర్థము. సో 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 ప్రతి ఒక్కటి మన రిచువల్స్ అన్ని కూడా, అన్నిటికీ ఒక మీనింగ్ ఉంటుంది వెనక. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఆ మీనింగ్, ఆ అర్థం తెలియకపోవడం వల్ల మనం బ్లైండ్గా ఫాలో అవుతుంటాం. మీరు కొబ్బరికాయ కొడతాము, కొబ్బరికాయ కొట్టడం అంటే అర్థం ఏంటంటే, మన అహంకారాన్ని బ్రేక్ చేయడం అన్నట్టు. కొబ్బరికాయ కిందికి వంగి కొడతాము, మన అహంకారాన్ని బ్రేక్ చేయడం. సాష్టాంగ నమస్కారం పెడతాము, అంటే సరెండర్ ప్రాసెస్ అది. సరెండర్ అంటే ఇప్పుడు అష్టాంగ నమస్కారం అంటారు యోగాలో. సాష్టాంగ నమస్కారం లేదంటే అష్టాంగ నమస్కారం, మన 8 అంగాలు భూమికి తాకుతాయి. అదేంటంటే శరణాగతి అన్నట్లు, అంటే నాకన్నా హయ్యర్ పవర్ ఉంది, దానికి నేను దానికి నేను ప్రణమిస్తున్నాను, దానికి నేను నమస్కరిస్తున్నాను, శరణు వేడుతున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, మన హార్ట్, మన సోల్ కనెక్ట్ అవుతాం, మనలో ఉన్న స్పేస్ కనెక్ట్ అవుతాం. సో ఈ ఈ అబండెన్స్ ఈరోజు టాపిక్ ఏదైతే, జీవితంలో అబండెన్స్ని మనము గుర్తించడము, అబండెన్స్ ఎనర్జీ కనెక్ట్ అవ్వడము, దాని గురించి. రైట్? ఫస్ట్ స్టెప్ అబండెన్స్లో ఏంటంటే గ్రాటిట్యూడ్. అందుకనే ఈవెన్ పొంగల్ కూడా చేస్తుంటారు, స్వీట్ పొంగల్ చేస్తారు ఫెస్టివల్కి.
ఆఫరింగ్ అది. రైట్. సో అబండెన్స్ అనేది ఎనర్జీ స్టేట్ నుంచి క్రియేట్ అవుతుంది. ఎనర్జీ స్టేట్ నుంచి మనీ కావచ్చు, అబండెన్స్ కావచ్చు. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి, మనీ అండ్ అబండెన్స్ రెండు వేరే వేరే. ధనము, సమృద్ధి. ఈ అబండెన్స్ అంటే మనీ కూడా దాంట్లో ఒక భాగం. రెండు రెండు మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అబండెన్స్ అనే మైండ్ సెట్, ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ మనం డెవలప్ చేసుకుంటే, మన మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే మన లైఫ్లో మెటీరియల్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనీ మాస్టరీ ప్రోగ్రామ్ 3 months సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాము. మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారని భావిస్తున్నాను. ఐ థింక్ రికార్డింగ్ యాక్సెస్ మీకు ఎక్స్టెండ్ చేసేది ఉంటుంది మీకు. ఓకే, ఒక స్పెషల్ లైవ్ సెషన్ పెట్టుకుందాం మనము నెక్స్ట్ ఫ్యూ డేస్లో. రైట్, కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరైతే నేర్చుకున్నారో, ప్రాక్టీస్ చేశారో, ఆల్రెడీ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్లో ఆల్రెడీ ఉన్నారు. 14 రోజుల్లో 10 రోజుల్లో ఉన్నాము. ప్రాక్టీస్, రైట్ ప్రాక్టీస్, సిన్సియర్ ప్రాక్టీస్ మేక్స్ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్. సిన్సియర్ అండ్ రైట్ ప్రాక్టీస్ మేక్స్ మేనిఫెస్టేషన్ పర్ఫెక్ట్. ఏదైతే మన రైట్ ప్రాక్టీస్, రైట్ నాలెడ్జ్ ఉందో అది రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడప్పుడు మనము కోరుకున్నది మేనిఫెస్ట్ చేయగలము. అది 1 day ప్రాసెస్ కాదు. జస్ట్ ఏదో ఒకసారి అనుకుని వదిలేయడం కాదు. న్యూ ఇయర్ రోజున, సంక్రాంతి రోజున జస్ట్ మనసులో అనుకున్న సంకల్పాలు పెట్టుకుని వదిలేసేది కాదు. నిజంగా రైతు అలాగే చేశారనుకోండి, పోయి పంట వేసి వచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాను నేను పంట కోసుకోవడానికి అంటే పంట వస్తుందా? 100% రాదు. 100% రాదు. ఎగ్జాక్ట్లీ మన మేనిఫెస్టేషన్, మన రిజల్ట్స్, మన అవుట్కమ్ కూడా అంతే. మనం ఏదైతే శ్రద్ధగా, సిన్సియర్గా మన ఇన్నర్ ప్రాక్టీసెస్ చేస్తుంటామో అవుటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇన్నర్ ప్రాక్టీసెస్, డీప్ ప్రాక్టీసెస్ చేయాలి. అండ్ ఏదైతే మన లైఫ్లో లేదో ఒకటి క్రియేట్ చేసుకుంటామో ఆ జర్నీ కంటిన్యూ చేయాలి మనం. సో చాలా మందికి స్టార్టింగ్ ఈజీగా ఉంటుంది, కానీ కంటిన్యూషన్ ఉండదు. ప్రాబ్లం ఏమొస్తుందంటే కంటిన్యూషన్ ఉండదు. అందుకని ఎందుకు మన హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీలో ఏంటి కంటిన్యూస్గా త్రూఅవుట్ ఇయర్ సెషన్స్ పెడుతూ ఉంటాం. ఎందుకనంటే ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ ఎనర్జీలో ఉండడం కోసం. మార్నింగ్ జలజా గారు ఫోన్ చేశారు, తను హ్యాపీనెస్ షేర్ చేస్తున్నారు. ఎంత డీప్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. సార్, నేను ఇంతకుముందు యూట్యూబ్లోనూ అంతా ఈ ప్రాసెస్లు అవి చేస్తున్నాను నేను, కానీ ఎప్పుడన్నా ఒకసారి జరిగేది, కానీ ఇంత డీప్గా తెలుసుకోలేదు అని ఎంత హ్యాపీగా చెప్తున్నారు. మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోండి, హెల్త్ కావచ్చు, మనీ కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు, మీరు గూగుల్, యూట్యూబ్లో కొడితే 100, 1000, 1,00,000 టెక్నిక్లు వస్తాయి. మీ లైఫ్లో మీరు డీప్ రూటెడ్గా, డీప్ విజ్డమ్ తెలుసుకునే వరకు అవి పనిచేయవు అన్నీ కూడా. అందుకని నేను చాలాసార్లు నుంచి వింటాను, ర్యాండమ్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో చూస్తారు, ఇది చేయండి మీకు 10 నిమిషాల్లో టక్కన మీకు 10 కోట్లు వస్తుందని చెప్తారు. అలా వస్తుంటే భూమి మీద, లేదంటే మన భారతదేశంలో ఇంత డబ్బులతో ఎందుకు ఇబ్బంది పడే వాళ్ళం అందరము? నిజమా కదా? సో డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్, గో ఫర్ లైఫ్ లాంగ్ జర్నీ, గో ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, గో ఫర్ లైఫ్ లాంగ్ ప్రాక్టీసెస్. రైట్. ఎలా అయితే రైతు రోజు ఆ పంట పొలం వెళ్ళి చెక్ చేసుకొని ఆ యొక్క కలుపు మొక్కలను తీసేస్తారో, మనలో కూడా ప్రతిరోజు కలుపు అనే నెగిటివ్ ఆలోచనలు, కలుపు అనే నెగిటివ్ నమ్మకాలు, కలుపు అనే నెగిటివ్ ఎనర్జీస్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అవి రెగ్యులర్ బేస్ తీసేయకుండా మనము ఏదో ఒకసారి అనుకుని ఏదో చేస్తే అయిపోతుంది అనుకుంటే అవన్నీ ట్రిక్స్, అవన్నీ ట్రాప్స్. ఎలా అయితే ఎర్రని చూసి చేప నోరు తెచ్చిపోయి ఆ చేప గాలానికి ఇరుక్కుంటుంది, ఎగ్జాక్ట్లీ మనం అలాంటిదే. సో కాబట్టి డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. సో మీ యొక్క హ్యాబిట్స్లో, మీ అలవాట్లను, మీ దినచర్యని కాన్షియస్గా స్టార్ట్ చేయండి ప్రతిరోజు కూడా. నా డే ఆల్మోస్ట్ 4 to 5 hours కంప్లీట్ ఇన్నర్ ప్రాక్టీస్కి స్టార్ట్ అవుతుంది. ఎందుకు పీపుల్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు నాకు అని అంటే, మెయిన్గా ఇట్స్ నాట్ మై ఇగో, ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, ఇట్స్ నాట్ మై బాడీ, ఇట్స్ నాట్ మై నేమ్. నేనేదో క్యూఎల్, మైండ్ వ్యాలీ, సోన్స్ ఎక్స్పెక్టెడ్ వచ్చాను కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద ఎనర్జీ దట్ ఐ కనెక్ట్. ఏదైతే ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ ఉందో అది నా ప్రాక్టీస్ ద్వారా నేను కనెక్ట్ అవుతాను. ఆ ఎనర్జీ స్థితి నుంచి ఫస్ట్ నా మైండ్ని ఎంప్టీ చేసుకుంటాను.
ఒక సెషన్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ హాఫ్-అన్-అవర్ మెడిటేషన్లో కూర్చుంటాను. కంప్లీట్ నా మైండ్ ఇక్కడ ప్లే అవ్వకూడదు, నా మైండ్ ఆఫ్ చేసుకుంటాను. ఆ తర్వాత మైండ్ ఆన్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ యూనివర్సల్ విజ్డమ్ ఫ్లో అవుతుంది. లేదంటే ఏమవుతుందంటే ఒక మైండ్ నుంచి ఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఆ మైండ్ నుంచి ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓ నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నేను ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఇట్స్ ఎ ఈగో, ఇట్స్ నాట్ ఎనర్జీ. సో కనెక్ట్ టు యువర్ ఎనర్జీ, కనెక్ట్ టు యువర్ ఎనర్జీ. సో చాలా సార్లు వింటుంటారు ఆ నుంచి ఏంటంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది మనలో. సో ఆ ఎనర్జీని పెంచుకోవడానికి ఏంటంటే పెంచుకోవాలంటే ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. సో మీ మీ లైఫ్‌లో మీరు అనుకున్నది క్రియేట్ చేసుకోకుండా ఈ 2025లో ఏది ఆపుతోందనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి మీలో మీరు. ఏది ఆపుతోందనిపిస్తుంది? ఒక ఆలోచన, ఒక నమ్మకమా, ఒక భయమా, ఒక 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 పరిమితమైన విశ్వాసమా? ఏమున్నాయి? ఇప్పుడు రైతు పెట్టిన పంట పండకుండా కొన్ని కొన్ని కలుపు మొక్కలు తినేస్తుంటాయి ఆ ఎరువునంతా కూడా. ఆ కలుపుని ఏరేస్తాడు. తీసేస్తాడాయన. ఎగ్జాక్ట్‌లీ మనం గూడా వి నీడ్ టు డూ ఫార్మింగ్ ఫర్ అవర్ ఓన్ మైండ్. మన మనసుకి మనము మన మన ఫార్మింగ్ జేయాలి. వ్యవసాయం జేయాలి. ఈరోజు మార్నింగ్ ఆహ్, ఒక కోచింగ్ సెషన్‌లో నేను 8-9:30 నాట్ 8-9:30 9-10-15 ఒక కోచింగ్ సెషన్ ఉంది. దాంట్లో కొంతమంది కోచెస్‌కి ట్రైన్ చేస్తున్నాను. ఇదే కాన్సెప్ట్ చెప్పానక్కడ. సో, ప్రతి ఒక్క కోచ్ గూడా ఒక ఫార్మర్ అవ్వాలి. ఫార్మర్ అంటే ఎళ్లి ఒక ఎకరా భూమి కొనుక్కొని వ్యవసాయం చేయడం కాదు. ఆల్రెడీ ఆల్రెడీ ల్యాండ్ ఉంది. మైండ్ అనే ల్యాండ్ ఉంది. దాన్ని కల్టివేట్ చేయాలి. ఆల్మోస్ట్ 270 కోచెస్ కనెక్ట్ అయ్యారు. వెరీ డీప్‌గా ఉంది సెషన్ అది. ఎగ్జాక్ట్‌లీ ఇదే ఫ్రేమ్‌వర్క్ ఇదే చెప్పాను నేను మార్నింగ్ సెషన్‌లో. రైట్. మనం మనం కూడా ఒక కోచ్ అనే కాదు. ప్రతి ఒక్కరం గూడా మనం ఒక అలవాటుని మనము డెవలప్ చేసుకోవాలి. ఏం అలవాటు? ఒక కాన్సెప్ట్ చెప్తానిక్కడ. ఏంటంటే ప్రతిరోజు మనలో ఉన్న కలుపు అనే విత్తనాలు, నెగెటివ్ విత్తనాలు తీసేసి ఉండాలి. ప్రతిరోజు మనము సంకల్పాలనే విత్తనాలు నాటుతూ ఉండాలి. ఈ 2 ప్యారలెల్‌గా జరుగుతూ ఉండాలి. సో, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే లైఫ్‌లో స్ట్రగుల్ అవుతుంటారో, ఎవరైతే క్రియేట్ చేయలేకపోతుంటారో, వాళ్ళు చేసే మిస్టేక్ ఏమంటే, వాళ్ళ లోపల ఉన్న నెగటివిటీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయకుండా, కాన్స్టెంట్‌గా సంకల్పాలు పెడుతూ ఉంటారు. సో, ఈ రెండిటికి లోపల కురుక్షేత్రం జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం. అక్కడెక్కడో బ్యాటిల్ ఫీల్డ్ కురుక్షేత్రం అక్కడెక్కడో జరగలేదు. మన మైండ్‌లో రోజు జరుగుతుంది. ఎంతమంది అగ్రీ చేస్తారు? మన లోపల యుద్ధం జరుగుతుంటుంది కంటిన్యూయస్‌గా. పాండవులు ఎవరో గాదు. మనం పెట్టుకునే సంకల్పాలు. కౌరవులు ఎవరో కాదు. మనలో ఉన్న నెగెటివ్ థాట్స్. పాండవులు, కౌరవులు నిజంగా ఉన్నారా? మహాభారతం జరిగిందా? కృష్ణుడు నిజంగా ఉన్నాడా? మనకు సంబంధం లేదు. దాని నుంచి ఏం జ్ఞానం తీసుకోవాలి? దాన్ని మన లైఫ్‌లో ఎట్లా ఆచరించాలి? నిన్ననే తవ్వకాల్లో నా భగవద్గీత బయట పడ్డది. ఎన్నో బుక్స్ నుంచి తీస్తుంటే దాన్ని ఇక్కడ నాకు ఎదురుగా పెట్టుకున్నాను. అది మళ్ళీ రీస్టార్ట్ చేయాలని. ఎప్పటికప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ బ్రేక్ ఇస్తున్నాను దానికి నేను. ఈ భగవద్గీతని డీప్‌గా అర్థం చేసుకొని ఈ ఈ మేనిఫెస్ట్ ఈ భగవద్గీత విజ్డమ్‌ని మేనిఫెస్టేషన్‌కి ఎలా తీసుకురాగలను? ఆ కోణంలో చదవాలనుకున్నాను దాన్ని. ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ నాకనిపించింది నిన్న. నిన్న ఇదే ఈ టైంలో అంత క్లియరింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు అదే వచ్చింది నాకు ఇంటెన్షన్. ఈ భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి కోచింగ్ ఇస్తున్నారు. అర్జునుడికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అర్జునుడికి ట్రైనింగ్ ఇస్తుంటే భగవద్గీత ద్వారా అర్జునుడు ఒకటే కాదు. సంజయుడు వింటుంటాడు. తర్వాత ఆ ధృతరాష్ట్రుడు వింటుంటాడు సంజయుని ద్వారా. సంజయుడు థర్డ్ ఐ ద్వారా చూస్తుంటాడు అంతా కూడా. రైట్. అలాగే హనుమంతుడు వింటుంటాడు. ఒకరు కాదు ఎంతోమంది. అక్కడ 1-1 కోచింగ్, 1-1 ట్రైనింగ్ జరుగుతుంది. అర్జునుడికి, కృష్ణుడికి మధ్యలో. అర్జునుడు డౌట్స్ అన్ని అడుగుతున్నాడు. కృష్ణుడు ఆన్సర్స్ చెప్తున్నారు. ఎన్నో కన్‌ఫ్యూజన్స్, ఎన్నో బ్లాక్స్ అర్జునుడికి, ఎన్నో భయాలు ఆ కురుక్షేత్రంలో. ఈ కృష్ణ భగవానుడు ఆయన జ్ఞానాన్ని, గీతని బోధిస్తున్నాడు. భగవద్గీత అంటే గీత అంటే అది 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 వేదము. అది జ్ఞానము. గీత అంటే జీవితము. మహాత్మా గాంధీజీ ఎప్పుడు కూడా భగవద్గీతను తన దగ్గర పెట్టుకునేవాడంట. ఏ సమస్య వచ్చినా కూడా భగవద్గీత ఓపెన్ చేసి కొన్ని శ్లోకాలు చదువుకొని ఆయనకొచ్చిన జీవిత సమస్యలను ఆ భగవద్గీత ద్వారా సొల్యూషన్స్ పొందేవారంట. సో, అది ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి నాకు ఈ భగవద్గీతను నేను ఎట్లా ఆచరించగలను?
ఈ భగవద్గీతను డీప్గా ఎలా స్టడీ చేయగలను అనేది ఎప్పుడు నాలో ఉండేది. ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేస్తున్నానంటే దాన్ని మీకు చెప్పాను అనుకోండి, వీళ్ళకి చెప్పాను నేను చేయాలనేది లోపల నాకు ఒక ఇన్నర్ ఇన్నర్ కాలింగ్ స్టార్ట్ అవుతుంది నాకు. ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది నాకు. ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది నాకు. సో ఈ మేనిఫెస్టేషన్‌లో ఈ భగవద్గీతను ఎట్లా అప్లై చేయొచ్చు? ఎంటైర్ ఇయర్ అంతా కూడా మేనిఫెస్టేషన్ గురించి ప్రతి ఒక్క విజ్డమ్ కూడా అన్ని మేనిఫెస్టేషన్ లింక్ చేయబోతున్నాను నేను. సో ఆ భగవద్గీతలో ఆ యొక్క కృష్ణ భగవానుడు చెప్తుంటే అందరూ విన్నారు. అందరికీ ఎక్కింది. అది కానీ ధృతరాష్ట్రునికి ఎక్కలేదు. ఈ పొలంలో రైతు పంట పొలం వేసేటప్పుడు మట్టిలో పడిన విత్తనాలు మొలుస్తాయి. రాళ్ళ మీద పడిన విత్తనాలు మొలవు. సో ధృతరాష్ట్రుడు అనేవాడు రాయి లాంటి వాడు. అందుకే భీముడిని చంపాలని చూస్తాడు లాస్ట్‌లో. వాడికి అంత గీత అంతా విన్నా, గీతాసారం విన్నా కూడా సంజయుని ద్వారా కృష్ణుడి నుంచి అతని మనసు అతని రాయి, బండరాయి. చెల్లించలేదు అతనికి. అతనికి ఎక్కలేదు. సో మనం కూడా మన మైండ్‌ని ఎంప్టీ చేసుకోవాలి. ఏదైనా జ్ఞానం తీసుకోవాలంటే మన మైండ్‌ని ఎంప్టీ చేసుకోవాలి. జీరో స్టేట్‌కి తీసుకెళ్ళాలి. ఒక డేంజరస్ థింగ్ ఉంటుంది మనకి. ఆ జ్ఞానం మనలోకి వెళ్ళకుండా. ఏంటది? ఏంటది? ఎవరైనా షేర్ చేయగలరా? ఆ జ్ఞానం మనలోకి వెళ్ళకుండా, ఆ స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేయకుండా, ఆ ధృతరాష్ట్రుడు అడ్డుకుంటాడు మనలో నుంచి. ఆ ధృతరాష్ట్రుడు ఎవరు? ఓకే. పద్మజ గారు ఆంజనేయులు ఓకే. అలానే జరుగుతుంది. ఓకే. ఆ ధృతరాష్ట్రుడు ఎవరు మనలో? ఐ నో ఎవ్రీథింగ్. సూపర్ వీణా గారు సూపర్. ఐ నో దట్ మనస్సు రైట్. ఐ నో దట్. ఐ ఐకేడబ్ల్యూ. ఐకేడబ్ల్యూ. ఆల్ ఆఫ్ యూ టైప్ ఐకేడబ్ల్యూ. ఐ నో దట్. ఇంతకుముందు కూడా వినుంటారు మీరు నా నుంచి రైట్. అవర్ ఓల్డ్ సెల్ఫ్ రైట్. ఎప్పటికప్పుడు ఒక బుక్ చదివేటప్పుడు, ఒక మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు, ఒక కమ్యూనిటీలో మనం కలిసి నేర్చుకునేటప్పుడు, లేదంటే ఒక మాస్టర్‌ని కలిసినప్పుడు కంప్లీట్‌గా ఐ నో దట్ ఈ ఐకేడబ్ల్యూని తీసి పడేయాలి. ఐ నో దట్ అనేదాన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆంజనేయునిలాగా, ఆ సంజయునిలాగా, అర్జునుడిలాగా మనం తయారవుతాం. కృష్ణుడికి ఎవరిష్టము? అందరికన్నా ఎవరిష్టము? ఎవరైతే శ్రద్ధగా వింటారో అర్జునుడి ఇష్టం అంటారు. కృష్ణుడు నాకు అర్జునుడి ఇష్టం అని చెప్తారు. ఆయనకి ఎవరు అందరూ ఒకటే. ఎందుకంటే అర్జునుడిలో ఎందుకు పాండవులు 5 మంది ఉన్నాక అర్జున్‌నే సెలెక్ట్ చేసుకుంటారు ఆయన? ఆ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. రైట్. ఈ రోజు నుంచి సంక్రాంతి నుంచి మీరు ఏమి 3 క్వెషన్‌లు మీరు ఏం నేర్చుకోవాలనుకున్నారు? ఫస్ట్ అది కాదు. మీరు ఏం మార్చుకోవాలనుకున్నారు? మీరు ఏం నేర్చుకోవాలనుకున్నారు? మీరు ఏం సృష్టించాలనుకున్నారు? 3 క్వెషన్స్. ఏమి చేంజ్ చేసుకోవాలనుకున్నారు? ఏమి నేర్చుకోవాలనుకున్నారు? ఏమి క్రియేట్ చేయాలనుకున్నారు? చేంజ్, లెర్న్, క్రియేట్. సో ఈ క్వెషన్ మీద మెడిటేషన్ చేయండి మీరు మళ్ళీ. నేను నాలో ఏం తీసేసుకోవాలి? ఎవ్రీడే మార్నింగ్ నాలో ఏం క్లియర్ చేసుకోవాలి? నేను ముందుకెళ్ళకుండా, ఎదగకుండా ఏది అడ్డుకుంటుంది? నేను ఎలా ఎదగాలి? నేనేం క్రియేట్ చేయాలి? సో ఈ 3 కూడా కాన్స్టెంట్‌గా వెళ్ళాలి మనలో. కాన్స్టెంట్‌గా జరగాలి మనలో. అప్పుడేమవుతుందంటే జ్ఞానం అనేది సూర్యునిలాగా ప్రకాశిస్తుంది మనలో. అబండెన్స్ అనేది ఈ భూమి మీద ఎలా అయితే పంటలు పండుతాయో అలాగే మన లైఫ్‌లో కూడా అబండెన్స్ క్రియేట్ అవుతుంది. చేంజ్, లెర్న్ అండ్ క్రియేట్. చేంజ్, లెర్న్ అండ్ క్రియేట్. సో ఆ ఫార్మింగ్ అనేది మనం చేయాలి. వ్యవసాయం అనేది మనం చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు మన ప్యాటర్న్స్, మన బ్లాక్స్, మన పాస్ట్‌ని చేంజ్ చేసుకుంటూ, రిలీజ్ చేసుకుంటూ, క్లియర్ చేసుకుంటూ, మన స్పేస్‌కి కనెక్ట్ అయ్యామనుకోండి. మన ఎంప్టీ స్పేస్, మన ఇన్నర్ స్పేస్ అక్కడ నుంచి కొత్తదనేది మొదలవుతుంది. ఎప్పుడైనా కావచ్చు కొత్తది మొదలవ్వాలంటే పాతది వెళ్ళిపోవాలి. సో లెట్టింగ్ గో ప్రాసెస్ అంటారు. లెట్టింగ్ గో ప్రాసెస్. లెట్టింగ్ గో ప్రాసెస్. మనం వదిలేస్తూ ఉండాలి. పాతది వదిలేస్తూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ చేస్తూ మనమేంటంటే మనము ఇంటెన్షన్ సంకల్పాలంటారు గదా! మన సంకల్పాలు మనం క్రియేట్ చేసుకోవాలి. మన సంకల్పాలను క్రియేట్ చేసుకోవాలి మన మైండ్‌లో. సో ఫుల్ అబండెన్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలంటే సో దీస్ ఆర్ ద స్టెప్స్. మేనిఫెస్టేషన్, క్రియేషన్ జరగాలంటే ఈ స్టెప్స్ రెగ్యులర్‌గా జరుగుతుండాలి.
Any questions, any doubts, friends? Any questions, any doubts here? Annapurna garu double dose. English and then Telugu session. Right. Any doubt, any question, any sharing, friends? సో ఆస్క్ యువర్ సెల్ఫ్, ఏం చేంజ్ చేసుకోవాలి నాలో? నన్ను ఏది అడ్డుకుంటోంది ముందుకెళ్లకుండా? ఒక ఒక అలవాటా, లేదంటే ఒక పోస్ట్‌పోన్‌మెంటా? లేదంటే గతంలో ఎక్కువ ఉంటున్నారా? ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? నాకైతే ఐ వాంట్ టు లెర్న్ భగవద్గీత ఇన్ డెప్త్ అండి. చాలా డీప్‌గా తెలుసుకోవాలనుకుంటున్నాను భగవద్గీత. అండ్ ఫ్యూచర్‌లో కొన్ని సెషన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను గీత మీద. నేను కొంచెం బాగా డీప్‌గా అర్థం చేసుకున్న తర్వాత. రైట్? సో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు మీ లైఫ్‌లో? షేర్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. బీ యాక్టివ్ ఇన్ ద చాట్ బాక్స్. సో వాట్ డూ యూ వాంట్ టు చేంజ్? వాట్ డూ యూ వాంట్ టు లెర్న్? వాట్ డూ యూ వాంట్ టు క్రియేట్? 3 థింగ్స్. 3 క్వెషన్స్. భయాలు తీసేసుకోవాలి. కోపం తగ్గాలి. రైట్. ఓకే. వెరీ గుడ్. సో ఒక 2 మినిట్స్‌లో మనం మెడిటేషన్ చేద్దాము. ఏదైతే ఈరోజు సంక్రాంతి రోజున ఉందో, ఈ అద్భుతమైన రోజు కనెక్ట్ అయ్యి, మన సంకల్పాలను గుర్తు చేసుకుందాము. మన పాస్ట్‌ని రిలీజ్ చేద్దాము. అలాగే మన హార్ట్ కనెక్ట్ అయ్యి, మన కృతజ్ఞత భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేద్దాము. రైట్. నన్ను నేను మార్చుకోవాలి. రైట్. ఇన్నర్‌లోకి డీప్‌గా వెళ్ళాలి. వెరీ గుడ్. అన్నెసరీ వదిలేయాలి. రైట్. పాస్ట్ లైఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. రైట్. ఐ వాంట్ టు క్రియేట్ స్పేస్. ఓల్డ్ ప్యాటర్న్స్ ఉంటుందా? ఓకే. ఓకే. ఓల్డ్ ప్యాటర్న్స్ క్లియర్ చేసుకోవాలి. రైట్. దట్స్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. దట్స్ బ్యూటిఫుల్. లెట్స్ మెడిటేట్ నౌ. అందరం మెడిటేషన్ చేద్దాము. ఈ బ్యూటిఫుల్ అమేజింగ్ డే రోజు, ఈ రోజున స్పెషల్ రోజున మెడిటేషన్ చేద్దాం మనం. అందరం కమ్యూనిటీ, అందరం మనము కనెక్ట్ అయి ఉన్నాము ఈ సెషన్‌లో, లైవ్ సెషన్. సుఖాసనంలో కూర్చొని ఒకసారి మీ లోపల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీ మనసులో ఏం జరుగుతుందో గమనించండి. సాక్షిలా గమనించండి. ఆలోచనలు వస్తుంటే అబ్జర్వ్ చేయండి. ఒక సాక్షిలాగా గమనించండి. దేన్ని మార్చే ప్రయత్నం చేయొద్దండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో మన జీవితంలో ఏదైనా మార్చుకోవాలంటే ఫస్ట్ అది మన అవేర్‌నెస్‌తో మొదలవుతుంది. గమనించే స్థితిలో ఉందాం. ఈ యొక్క గమనించే స్థితిలో మీకు మీరు ప్రశ్నించుకోండి. ఏం మార్చుకోవాలనుకుంటున్నారు మీరు? నెగెటివ్ ఆలోచనలా? ఏది మార్చుకోవాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మీ హార్ట్ కనెక్ట్ అవ్వండి. మీరు మీ శ్వాసకు కనెక్ట్ అయ్యి శ్వాస ద్వారా
మీ మనసు లోతుల్లోకి వెళ్ళండి. ఈ ధ్యాన స్థితిలో శ్వాసని గమనిస్తూ తీసుకునే శ్వాస ద్వారా ఆ కొత్త శక్తిని మనలో తీసుకుందాం. వదులుతున్న శ్వాస ద్వారా మనలో ఉన్న ఆలోచనలను అన్నిటిని వదిలేద్దాం. ప్రతి శ్వాస కూడా మనల్ని ఎంతో ప్రశాంత స్థితిలో తీసుకెళ్తుంది. ఇప్పుడు మన హార్ట్ కనెక్ట్ అవుదాము. మన హృదయము, మనస్సు నుంచి మన హృదయానికి మన ఎరుకను తీసుకువెళ్దాము. మన హృదయం కేవలం ఒక బాడీలో పార్ట్ మాత్రమే కాదు, ఆ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉంది అందులో. మన హృదయం నుంచి మన జీవితంలో ఉన్న సంపదకు, సమృద్ధికి థ్యాంక్ యూ చెప్దాము. కృతజ్ఞతతో ఉందాము. మన దగ్గర ఉన్న సంపద, మనీ, అన్నింటికి థ్యాంక్ యూ చెప్దాం మనం. ఈ భూమాతకి థ్యాంక్ యూ చెప్దాం. మనం నివసిస్తున్న భూమాత, మనం పూర్తిగా ఆధారపడి ఉన్నాం భూమాత మీద. ఎంత పైకి ఎగిరినా, ఎంత ఫ్లైట్లలో ట్రావెల్ చేసినా తిరిగి భూమి మీదకే రావాలి మనం. ఇది మన ఇల్లు. ఈ భూమాత అనేది మన ఇల్లు ఈ శరీరంలో ఉన్నంత కాలం. ఈ భూమాతకి థ్యాంక్ యూ చెప్దాం. ఎంతో మనకు కావాల్సిన ఫుడ్, షెల్టర్, స్పేస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ భూమాత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ సూర్య భగవానుకి కృతజ్ఞత తెలుపుదాం. ఈ మకర సంక్రాంతి రోజున ఆయన వెలుగుతో, ఆయన కాంతితో, ఆయన శక్తితో ఎంతో చక్కగా ఎన్నో పంటలు పండుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ చెప్దాం ఆ సూర్య దేవునికి, ఆ వరుణ దేవునికి థ్యాంక్ యూ చెప్దాం. వాటర్ ఎలిమెంట్, వాటర్ గాడ్ గంగా మాతకి థ్యాంక్ యూ చెప్దాం. మనం తీసుకుంటున్న ఈ శ్వాసకి థ్యాంక్ యూ చెప్దాం. చక్కగా అద్భుతంగా జరుగుతుంది మనలో. ప్రతి శ్వాసను ఎంతో కృతజ్ఞతతో స్వీకరిద్దాం మనం. అలాగే ఆకాశ తత్వానికి, స్పేస్ ఎలిమెంట్ కి థ్యాంక్ యూ చెప్దాం. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ఇవన్నీ కూడా మనలోని భాగాలే. మన జీవితంలో అబండెన్స్ ని తీసుకొస్తూ ఉన్నాయి. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్దాము. థ్యాంక్ యూ చెప్దాము. మీ కుటుంబ వ్యక్తులకి అందరికీ థ్యాంక్ యూ, మీ కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయండి, రిలీజ్ చేయండి. మీ హృదయం నుంచి
ఆ కృతజ్ఞత అనే శక్తిని పంపించండి. అలాగే ఈ హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీలో అందరం కనెక్ట్ అయి ఉన్నాము. అందరము వివిధ ప్రాంతాల నుంచి మనందరం కనెక్ట్ అయి ఉన్నాము. ఈ హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీలో ఉన్న అందరూ కూడా, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గ్రూప్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ. గ్రూప్ మెడిటేషన్, పవర్ఫుల్ మెడిటేషన్. మన హృదయం నుంచి సంకల్పిద్దాము. ఈ హ్యాపీ అబండెన్స్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మిత్రులకు కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంతో జీవించాలి, అబండెన్స్ తో జీవించాలి, ఆత్మ జ్ఞానంతో జీవించాలి. ఈ హ్యాపీ అబండెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, ఆత్మ జ్ఞానంతో ఉండాలి. ఏవైతే ఇప్పుడు మనలో మనం ముందుకు వెళ్లకుండా, మనం మేనిఫెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నాయో ఆ ఆలోచనలన్నిటినీ వదిలేద్దాము. మీరు వదిలే ప్రతి శ్వాస ద్వారా మీలోని పరిమితులన్నీ వదిలేయండి. తీసుకునే ప్రతి శ్వాస ద్వారా ఎంతో అబండెన్స్ ని మీరు వెల్కమ్ చేయండి. వదులుతున్న శ్వాస ద్వారా మీ గతాన్ని, మీ బ్లాక్స్ అన్నిటినీ రిలీజ్ చేయండి. ఈ అద్భుతమైన ధ్యాన స్థితిలో మన మనసులో రిపీట్ చేద్దాం. నాలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో, పరిమితమైన నమ్మకాలు ఉన్నాయో, వాటినన్నిటిని వదిలేస్తున్నాను. నా గతం నుంచి వచ్చిన భయాలు, పరిమితులన్నిటినీ వదిలేస్తున్నాను. మీ హృదయంలో ఆ స్పేస్ కనెక్ట్ అవ్వండి. ఈ ఇన్నర్ స్పేస్, మీ అంతరంలో ఉన్న ఆ ఎనర్జీ స్పేస్ కనెక్ట్ అవ్వండి. ఈ ధ్యాన స్థితిలో మీరు ఏ జీవితాన్ని అయితే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సంకల్పాలను గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఈ గ్రూప్ ఎనర్జీలో మీ సంకల్పాలని రిపీట్ చేయండి. ఏదైతే సృష్టించాలనుకుంటున్నారో దాన్ని రిపీట్ చేయండి మీ మనసులో.
ఈ అంతర మౌన స్థితిలోకి వెళ్ళండి. నిశ్శబ్ద స్థితికి కనెక్ట్ అవ్వండి. ఎంతో తేలిగ్గా, ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీలోకి తీసుకుంటూ ఉన్నాను. ఐ ఆమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ అబండెన్స్. ఈ రోజు నుంచి అబండెన్స్ ని నేను సృష్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ యూనివర్స్ నుంచి వస్తున్న అబండెన్స్ ఫ్లోని నేను స్వీకరిస్తున్నాను. నా జీవితంలో ఉన్న సంపద కోసం ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. నా గతంలోని భయాలను, బ్లాక్స్ ను వదిలేసి నా జీవితంలో సంపదను, సమృద్ధిని స్వాగతించడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాను. ప్రతి శ్వాస ద్వారా మీరు ఎంతో అద్భుతమైన స్థితిలోకి వెళ్తున్నారు. గాఢమైన స్థితి, లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్తున్నారు. ప్రతి ఒక్కటి ఎనర్జీని, ఆ ఎనర్జీని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. మనం కనెక్ట్ అవుతున్నాము. ఆఖరి 3 నిమిషాలు ఈ అంతర మౌన స్థితి, మనలో ఉన్న స్పేస్ కనెక్ట్ అవుతున్నాం మనం. ఎంటీ స్పేస్, ఎనర్జీ స్పేస్. లాస్ట్ 1 minute ఫ్రెండ్స్. మీలో వస్తున్న మార్పుని గమనించండి. మీలో ఆ తేలికైన భావనను అనుభూతి చెందండి. ఆ ఎనర్జీ ఫ్లోని అబ్జర్వ్ చేయండి.
ఆఖరి 30 సెకండ్లు. అందరి జీవితాల్లో కూడా అందరికీ ఎంతో ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే ఆల్ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్, అబండెన్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, మీకు కావాల్సినంత ఐశ్వర్యము క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధ్యాన స్థితి నుంచి నెమ్మదిగా ఈ క్షణంలోకి రండి. ఆఖరి 5 సెకండ్లు. పూర్తి ఎరుకతో మీ శరీరాన్ని గమనిస్తూ, ఫుల్ ప్రజెంట్ మూమెంట్లోకి వస్తూ, మీ బాడీ కనెక్ట్ అయ్యి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ, ఎంటైర్ ఎనర్జీకి అంతా థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ అద్భుతమైన అవకాశంలో మీరు భాగస్వామ్యం అయినందుకు. నెమ్మదిగా ఈ ధ్యానంలోంచి బయటకు వస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. ఎలా అనిపించింది? హౌ ఇస్ ద మెడిటేషన్? సూపర్. ఓకే, స్టిల్ ఇంకా మెడిటేటివ్ స్టేట్ లోనే ఉన్నారు. రావాలనిపించలేదు బయటికి. ఐ కెన్ రీడ్ యువర్ మైండ్. రావాలనిపించలేదు మెడిటేషన్ లో నుంచి, రైట్? గుడ్, రావ్. హలో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. డీప్. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ షేరింగ్స్? ఎవరైనా ఏదైనా షేర్ చేయాలనుకున్నారా? హ్యాండ్ రైస్ చేసి అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ అనుభవం కానీ, లేదంటే మీ క్వశ్చన్ కానీ, డౌట్ కానీ ఏమైనా ఉంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి. ఇద్దరు జూమ్ హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే ఫిజికల్ హ్యాండ్ రైస్ చేయండి, వీడియో ఆన్ చేసుకునే వాళ్ళు. వెరీ స్మూత్, ఈజీ. ఓకే, ఎస్ విజయలక్ష్మి గారు, రైట్ మేడం. అన్మ్యూట్ చేసుకున్నాం. నన్ను మీరు అడిగారు కదా ఏది ఆపుతుంది అంటే, నాకు ఎక్కువ నా అనారోగ్యాలు ఆపుతున్నాయి అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మరి ఎందుకు వస్తున్నాయి అనేది తెలియదు. రైట్, మీరు మూలాల్లోకి వెళ్ళాలి. అనారోగ్యం వస్తుంది అని అంటే, అనారోగ్యం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన బాడీ మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. నొప్పి ఏంటంటే ఒక మెసేజ్, సందేశం. గాయము ఏంటంటే ఒక సందేశము. సమస్య ఉంది జీవితంలో అంటే ఒక సందేశం ఉంది. అది లైఫ్ మనకు మెసేజ్ ఇస్తుంది. అదేంటి దాన్ని తెలుసుకోవాలి. ఆ మూలంలోకి వెళ్ళాలి. ఆ మూలంలోకి వెళ్ళి ఆ సందేశాన్ని మనం వింటే, మన బాడీ నుంచి వచ్చిన సందేశాన్ని మన బాడీనే చెప్తుంది మనకి సొల్యూషన్, రైట్? సో మనం కొన్నిసార్లు వింటుంటాం, ఇంత ఏజ్ వస్తే జబ్బులు వస్తాయి అని చెప్పని. అది 100% యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ట్రూత్ అయితే, ప్రతి ఒక్కరికి ఆ ఏజ్ రాగానే 50, 60 రాగానే ఆ జబ్బులు రావాలి అంటే అది నిజం కాదు. ఓన్లీ ఒక మిత్, ఒక అపనమ్మకం, బిలీఫ్. సో మీరు మీ మూలంలోకి వెళ్ళండి. ఏది నేర్చుకోవాలి నేను? ఏ లెసన్ నేర్పిస్తుంది నాకు ఈ అనారోగ్యము? నేను హెల్త్ని ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు? హెల్త్ని క్రియేట్ చేసుకోవాలంటే ఏంది చేంజ్ చేసుకోవాలి? ఏం క్లియర్ చేసుకోవాలి? ఏం రిలీజ్ చేసుకోవాలి? ఈ యొక్క క్వశ్చన్స్తో మీరు మెడిటేషన్ చేయండి, మీకు మీ లోపల నుంచి ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, ఎనీవన్ ఎల్స్ ఫ్రెండ్స్? Who else want to ask, want to share any question, or have any doubt? Use the community, okay? Use the community, use the groups to ask any questions, okay? Completely fresh and cool, calm, okay? Deeply connected. Wonderful, sir. Super. ప్రతిరోజు కొత్తగా హ్యాపీగా ఉండాలి అనిపించింది. దట్ ఈస్ ద మెసేజ్. ఎగ్జాక్ట్లీ అదే మెసేజ్ నేను ఇవ్వబోయాను. ఈ రోజు నుంచి మీరు ఈ రోజే మీ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు అన్నట్లుగా స్టార్ట్ చేయండి. ఈ రోజే, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఈ రోజే నేను జన్మ తీసుకున్నాను, ఈ రోజే లైఫ్ స్టార్ట్ చేశాను అన్న ఆలోచనతో మొదలు పెట్టండి రోజు. రీస్టార్ట్ టుడే. ఎవ్రీ టైం రీస్టార్ట్ చేస్తుండాలి మన లైఫ్ని.
ఎవ్రీ ఫెస్టివల్ ఏంటంటే రీస్టార్ట్, రీక్రియేట్కి. ప్రతి ఫెస్టివల్ కూడా మన భారతదేశంలో ఎందుకని ఫెస్టివల్స్ ఇచ్చారో ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేసుకోవాలి మనల్ని మనం కొత్తగా, అండ్ రిఫ్రెష్ అవ్వాలి మనం. అందుకనే మనకి రిఫ్రెష్మెంట్ లాగా ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ సెషన్స్ అన్ని కూడా రీఎనర్జైజ్ అవ్వాలి మనము. మన ఓల్డ్ సెల్ఫ్, మన షాడో, మన నీడలాగా వెయిట్ చేస్తుంటుంది వెనకల, మన వెనక. కొంచెం మన ప్రాక్టీసెస్, మన లర్నింగ్ గ్యాప్ ఇచ్చామంటే కంప్లీట్గా అన్ని వెళ్ళిపోతాయి. మొత్తం మళ్ళీ మళ్ళీ మన పాత చింతకాయ పచ్చడి వచ్చేస్తుంది మనకి. ఓల్డ్ స్టోరీస్, ఓల్డ్ ప్రాబ్లమ్స్. ఎంతమందికి ఎస్ అనిపిస్తుంది? నిజమా కదా? రైట్? ట్రూ ట్రూ. కాబట్టి ప్రతిరోజు కూడా కొత్త రోజులాగా కొత్తగా బిగిన్ చేయండి, న్యూ జర్నీ. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయి మనలో. ఒకటి ఏంటంటే మన సోల్ కనెక్ట్ అయ్యి, మన హార్ట్ కనెక్ట్ అయ్యి, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ డే, ఎంత అద్భుతమైన రోజు నా లైఫ్లో, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం క్రియేట్ చేయాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, అది ఆలోచించడం అంటే కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటారు. అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే ఏవైతే చెప్తున్నాను ఇవన్నీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో కొన్ని షేర్ చేస్తాను మీకు. రైట్? ఇక్కడ మేనిఫెస్టేషన్లో ఉన్న వాళ్ళకి తెలుసు. రైట్? సో అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే మనకి ఏది అవసరం లేదో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడం, ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ చేయడము, జబ్బుల్ని మేనిఫెస్ట్ చేయడము, దుఃఖాన్ని మేనిఫెస్ట్ చేయడము, అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్. సో అన్కాన్షియస్ మేనిఫెస్టేషన్ అంటే తెలియకుండా మనకు అవసరం లేని క్రియేట్ అవుతున్నాయంటే మన ఎరుకని పెంచుకొని, దాని మీద ఎరుకని పెంచుకొని, దానికి సంబంధించిన జ్ఞానం పెంచుకొని ఆ ప్రాబ్లమ్ని, ఆ మూలాన్ని తీసేయడం మనం. సింపుల్. అది మిస్టేక్ ఏం కాదు, అదేదో పెద్ద ప్రాబ్లం ఏం కాదు అన్కాన్షియస్గా ఉండేది అనేది. ఓన్లీ థింగ్ ఏంటంటే అవేర్నెస్ పెంచుకోవడము, జ్ఞానం పెంచుకోవడము, మన ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ పెంచుకోవడము. సో ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మళ్ళీ ఒక రోజా, మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళాలా, మళ్ళీ అదే పనేనా, మళ్ళీ అదే కంప్యూటరా, మళ్ళీ. సో మన లైఫ్ చూస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటి నా లైఫ్ అంతా ఏం మారలేదు, సేమ్ ఒకటే ఉంది అనుకుంటాం మనం. ఇప్పుడు నేను ఈ పాత్రలోకి వచ్చి 13th ఇయర్, 13 years అయింది. ఎంటరింగ్ ఇంటూ 14th ఇయర్ నేను. సో మొన్న స్టార్ట్ చేసినట్లుంది నాకు. అసలు ఇయర్స్ అంత ఫాస్ట్గా అయిపోయి అనిపిస్తుంది. అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని అనుభవాలు, ఎంతమందిని కలవడము, ఎన్ని కనెక్షన్స్, ఎంతమంది ఫ్రెండ్స్, ఎంతమంది గురువులు పరిచయము, అన్ని అవన్నీ కూడా అవన్నీ నా అబండెన్స్. అది నా అబండెన్స్. నా గతము ఎక్స్పీరియన్స్, గతము జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు సంపద, అది నా సమృద్ధి. నిన్న మా ఇంట్లో అది చెప్తున్నాను, బుక్స్ అన్ని తీసి ఒక పెద్ద బాక్స్ లో పెడుతున్నాము. మా మిస్సెస్ అదే అన్నాను, ఇది మన ఆస్తి అని చెప్పేసి. రైట్? నాకున్న భూములు, నాకున్న బ్యాంక్ అకౌంట్లు, వాటిని కోర్స్ అవే ఆస్తులే, కానీ కాదన్ను. బట్ నా నిజమైన ఆస్తి ఏంటంటే ఏదైతే ఆ సరస్వతి మాత, ఆ జ్ఞాన సరస్వతి ఉందో అదే నా నిజమైన జ్ఞానం. రైట్? సో ఎవ్రీడే రీస్టార్ట్ అనే బటన్ నొక్కండి. మన ఫోన్ స్టక్ అయితే ఏం చేస్తాం మనము? చూస్తాము, అది ఇది ట్రై చేస్తాము, యాప్లు క్లోజ్ చేస్తాము, సాఫ్ట్వేర్లు అవి ఏదో అన్ని చేస్తాము, పని చేయలేదు. అక్కడ బటన్ ఉంటుంది సైడ్కి, దాన్ని గట్టిగా పట్టుకుంటే ఆప్షన్ చూపిస్తుంది, రీస్టార్ట్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఆ రీస్టార్ట్ కొడితే మళ్ళీ ఫ్రెష్గా పనిచేస్తుంది ఫోన్. ఎగ్జాక్ట్లీ మన నిద్ర తర్వాత మార్నింగ్ లేచేటప్పుడు ఆ రీస్టార్ట్ బటన్ నొక్కాలి మనం. అది ఎక్కడ ఉంటుందని మాత్రం అడగదండి. రైట్? సో ఎవ్రీడే రీస్టార్ట్ చేయాలి. బల్బ్ ఆన్ మూమెంట్. హౌ మచ్ డూ యూ రేట్ ఫర్ మై సెషన్ టుడే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10? జనరల్గా ఇప్పుడు మీ సెషన్స్లో గైడ్ చేసేటప్పుడు అడుగుతాను, మీ ఎమోషన్స్కి రేటింగ్ ఇవ్వండి, మీ బ్లాగ్స్కి రేటింగ్ ఇవ్వండి అని. ఈరోజు నా సెషన్కి రేటింగ్ అడుగుతున్నాను. 1 to 10. 10 అంటే బెస్ట్, 1 అంటే వర్స్ట్, 1 నా 2 నా 5 అంటే యావరేజ్. ఏ నెంబర్ ఇస్తారు అందరూ టైప్ చేయండి. 10 బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు నెంబర్ రాస్తున్నారో అది నాకు నెంబర్ లాగా కనిపించలేదు. మీ నుంచి వస్తున్న ప్రేమ, మీ లవ్, మీ ఎనర్జీ నాకు టచ్ అవుతుంది. ఆల్వేస్ 10. సో మచ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ అంతా లెటస్ క్రియేట్ హ్యాపీ అబండెన్స్ కమ్యూనిటీలో మీరు ఉన్నారు అని అంటే ఎప్పటికప్పుడు లైఫ్ న్యూగా రీక్రియేట్ చేసుకోవాలి.
మీరు నాకు ఫోన్ చేశారు, లేదంటే ఎక్కడైనా కలిశాను, ఒకటే క్వశ్చన్ అడుగుతాను, లైఫ్ ఎలా ఉంది, ఏం క్రియేట్ చేశారు, ఏం చేంజ్ చేసుకుని, ఇవే అడుగుతాను నేను. రైట్. ఆల్వేస్ టెల్ మీ ద న్యూ స్టోరీ. లోకాకు మెసేజ్ చేసినప్పుడు, లోకాతో మాట్లాడేటప్పుడు ఒక న్యూ స్టోరీ క్రియేట్ చేసుకోవాలి నేను. అంటే మైండ్లో క్రియేట్ చేసుకోవడమే కాదు, లైఫ్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా నుంచి వింటుంటారు చాలాసార్లు, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ వింటుంటారు కదా. రైట్, ఐ వాంట్ టు హియర్, మీ నుంచి వినాలనుకుంటున్నాను. 110, ఓకే, 110, 9, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో క్రియేటర్ ఎక్కడో పైన లేరు, ఎక్కడో దేవుని గుళ్ళో లేరు, తిరుపతి వెంకన్న గుళ్ళో లేరు. ఆ ప్లేసెస్ అన్ని ఏంటంటే ఎనర్జీ స్పాట్ అవన్నీ. అక్కడ వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా అందరం. ఆ గుడిలోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ దివ్యత్వం, మనలో ఉన్న దివ్యత్వానికి మనం కనెక్ట్ అవ్వాలి. నేను అలాగే గుడికి వెళ్తాను, నేను టెంపుల్కి వెళ్తానండి. వెళ్ళిన తర్వాత అక్కడ డీప్గా మెడిటేషన్ చేస్తాను. తిరుమలకు వెళ్ళానంటే మినిమం మినిమం 1 to 2 hours మెడిటేషన్ చేస్తాను అక్కడ. ఆ యొక్క దర్శనం అవ్వగానే అక్కడే కూర్చొని అదే ప్రాంగణంలో ఎవరు టచ్ చేయరు నన్ను, అలాంటి ప్లేస్లో కూర్చుంటాను. ఆడ మామూలుగా తోస్తూ ఉంటారు, కానీ ఇంతవరకు ఎప్పుడే కానీ నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇంతవరకు లేపలేదు ఎవరు నన్ను. అది నా గొప్పతనం కాదు, నా అంటే అంటే ఆ స్థితిలో అక్కడున్న ఎనర్జీకి, ఆ ఫ్రీక్వెన్సీకి నేను కనెక్ట్ అవుతాను. ఇష్టంగా అందుకనే వెళ్తాను తిరుమలకి. టెంపుల్‌లో వెళ్ళి ఆ దైవత్వం, అందరూ ఏంటంటే ఆ దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు. ఆ పెద్ద లిస్ట్, సూపర్ మార్కెట్ లిస్ట్‌తో వెళ్తారు. ఆ లిస్ట్ అంతా పక్కన పడేసి, మనం సూపర్ మార్కెట్ లిస్ట్ పక్కన పడేసి, ఆల్రెడీ సూపర్ మార్కెట్‌లో వెళ్తాం, అన్ని కొనుక్కొచ్చుకుంటాం లిస్ట్ రాసుకొని. దేవుని దగ్గర కూడా అదే లిస్ట్ మెయింటైన్ చేయడం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్ అడగాలి. ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ట్రాన్స్‌ఫర్మేషన్ అడగాలి. 2000 నేను మొన్న మా సిస్టర్‌తో మాట్లాడుతున్నాను కొన్ని రోజుల క్రితము. సడెన్‌గా 2011లో ఒక జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు. 2011లో అయ్యప్ప మాల వేశాను నేను సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసిన తర్వాత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉండేది. మా అన్న, మా బావగారు అందరూ అయ్యప్ప మాల వేస్తుంటే అయ్యప్ప మాల వేయాలి అనేది ఉండేది నాకు. కాకపోతే మెడిటేషన్‌లోకి వచ్చిన తర్వాత ఇంక డీప్‌గా వెళ్తే ఈ పూజలు, అయ్యప్ప మాలలు ఇవన్నీ వదిలేస్తామని తెలుసు నాకు. ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని నేను మాల వేసుకున్నాను. ఆ టైంలో వనపర్తిలో ఉన్నాను. మా ఫ్రెండోళ్ళ ఇంట్లో ఉన్నాను నేనప్పుడు. మాల వేసినప్పుడు. అక్కడ వనపర్తిలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో ఎన్నో ఎన్నో గుడులుంటాయి అక్కడ లోపల. ఒక సరస్వతి టెంపుల్ కూడా ఉంది. ఎవ్రీడే మాలేసినప్పుడు రోజు మెడిటేషన్ చేసేవాడిని 1 అవర్ పైన అక్కడ. కూర్చొని మెడిటేషన్ చేసి ఆ సాష్టాంగ నమస్కారం చేసేవాడిని. ఆ టైంలో నెలకి ఎంతో ఎంతో వచ్చిన సాలరీ వదిలేసి, జాబ్ వదిలేసి వచ్చాను నేను. ఆ సరస్వతి మాత ముందు నేను ఒకటే అడిగాను, "నాకు జ్ఞానం ఇవ్వు తల్లి. నాకు జ్ఞానం ప్రసాదించు. నాకు ఇంకేమొద్దు జీవితంలో, నాకు జ్ఞానాన్ని ఇవ్వు" అని. సడెన్‌గా మొన్న గుర్తొచ్చింది. ఇప్పుడు చూస్తే నా లైఫ్ నిజంగా అప్పుడు అది కోరుకున్నప్పుడు ఎంత సఫరింగ్, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత డిప్రెషన్‌లో ఉన్నాను నేను. మరి మరి ఈరోజు చూస్తే ఆ తల్లి కరుణ వల్ల, కటాక్షం వల్ల, ఆ ప్రేమ వల్ల హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా, పాజిటివ్‌గా, హెల్తీగా, సూపర్బ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటున్నాను. ఆ సరస్వతి మాతకి థాంక్ యూ. సో ఎప్పుడైనా మన ముందు లక్ష్మి, సరస్వతి ఇద్దరొస్తే ఎవరు కావాలంటే సరస్వతి కావాలనే కోరుకుంటాను నేనైతే మాత్రం. సరస్వతి దేవత ఉంటే లక్ష్మీ దేవత ఆటోమేటిక్‌గా వస్తుంది. మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి లక్ష్మి కావాలి. సరస్వతి జ్ఞానము, నాలెడ్జ్, ప్రాక్టీస్ అవసరం లేదు నాకు. నాకేదో షార్ట్ కట్, ఏదో ఒక టిప్ చెప్పండి. నాకెవరన్నా ఫోన్ చేసినా కూడా డీప్ వర్క్ చేయండి అనే చెప్తాను. నో షార్ట్ కట్స్. మీరు వినుంటారు, చాలా మంది నాతో మాట్లాడుంటారు. రైట్. సో మన 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 మనతో మనం కనెక్ట్ అయ్యి, మనం డీప్‌గా వర్క్ చేసుకుంటుంటే, ఆ సరస్వతి దేవిని ఎక్కువ కోరుకుంటే మన లైఫ్‌లో, లక్ష్మీదేవి బై ప్రొడక్ట్. తప్పుగా అర్థం చేసుకోవద్దండి. బై ప్రొడక్ట్ అనే పదం వాడాను. అంటే బై ప్రొడక్ట్ అంటే తెలుగులో ఏంటంటే సరస్వతీదేవి మన దగ్గర జ్ఞాన దేవత ఉంటే, సరస్వతీదేవి బోనస్ లాగా వస్తుంది. 1+1 ఆఫర్ తెలుసు కదా! సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎక్కడైనా 1+1 ఆఫర్ తీసుకుంటాం కదా మనము. ఆఫర్స్ ఎక్కువ తీసుకుంటాం కదా మనము. రైట్. సో, ఆఫర్ వచ్చినప్పుడు జ్ఞాన సరస్వతిని కోరుకోండి. లక్ష్మీ దేవత ఆవిడ ఖచ్చితంగా వస్తుంది. ఎంతమంది నిజం నమ్ముతారు? యెస్. ట్రూ ఆర్ యెస్? వెరీ ట్రూ. 100% ట్రూ. నా లైఫ్‌లో ట్రూ అయింది. నా లైఫ్‌లో ట్రూ అయిందంటే మీ లైఫ్‌లో కూడా ట్రూ అవుతుంది. ఎంతో మంది లైఫ్‌లో చూస్తున్నాను నేను. నా గురువులు ఎంతో మందిని కలిసాను. వాళ్ళందరూ ఇదే మైండ్ సెట్, ఇదే ఎనర్జీతో ఉన్నారు. 2010, 2011, 2012 ఆ టైంలో ఒక్కొక్క పెద్ద పెద్ద గురువుల్ని కలిసేటప్పుడు వీళ్ళ ఎనర్జీ ఏంటి? వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? వీళ్ళ నాలెడ్జ్ ఏంటి? ఎందుకు వీళ్ళు అంత అద్భుతంగా టీచ్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళు అంత అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీలో ఉంటున్నారు? అనే 1 సెకండ్ ఫ్రెండ్స్. సో, ఆహ్
ఎప్పుడు ఆలోచన ఉండేది, నేను ఎలా రీచ్ అవ్వాలి, నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, నేను ఎలా అలాంటి ఎనర్జీలో ఉండాలి అని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. సో రైట్, మన సాధన, మన కృషి, మన సేవ, మన దానము, మన ధర్మము, మన పర్పస్, మన జ్ఞానము, అవి అన్ని తీసుకొస్తాయి మనకి. అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పు, మళ్ళీ హ్యాపీ సంక్రాంతి చెప్పు అందరికి. రిషి హ్యాపీ సంక్రాంతి చెప్తున్నారు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకొక స్పెషల్ డే. ఓకే, బాయ్ చెప్తున్నాను అందరికి. ఎందుకు ఏడ్చావు ఇందాక నువ్వు, ఏమైంది? లైట్ ఆఫ్ చేసి ఏడ్చావా నువ్వు? మనం అని చేద్దాం మళ్ళీ. రైట్, సో మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టుకుని మళ్ళీ కనెక్ట్ అవుదాము. హ్యాపీ అబండెన్సీలో, హ్యాపీ అబండెన్స్ గ్రూప్లో, కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండండి, కనెక్ట్ అవి ఉండండి, క్రియేట్ చేయండి. ఓకేనా? కనెక్ట్ అండ్ క్రియేట్, టైప్ ఆల్ ఆఫ్ యూ, కనెక్ట్ అండ్ క్రియేట్, కనెక్ట్ అండ్ క్రియేట్. అందరం కనెక్ట్ అయ్యి క్రియేట్ చేద్దాము. భూమి మీద స్పిరిచువాలిటీతో పాటు అబండెన్స్ని, నాలెడ్జ్ని, అబండెన్స్ని, మనీని, హెల్త్ని, హ్యాపీనెస్ని అన్నిటినీ క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేయకపోతే ఇంకెవరు క్రియేట్ చేస్తారు? రైట్, ఈ నాలెడ్జ్, ఈ మెడిటేషన్ పవర్తో క్రియేట్ చేయకపోతే ఇంకెవరు క్రియేట్ చేస్తారు? కనెక్ట్ అండ్ క్రియేట్. రైట్, సో థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ మీ. మీ ఎనర్జీ, మీ ప్రజెన్స్, మీ బ్లెస్సింగ్స్, మీ పాజిటివ్ వైబ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. అమ్మ బాయ్ చెప్తున్నాను నీకు, విజయలక్ష్మి అమ్మ. అది శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళ డాక్టర్ ఉన్నారు చూడు, అంత అక్కడ ఉంది. అక్క ఉంది చూడు, అంతే అక్కడ అక్క ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, హ్యావ్ ఎ గ్రేట్ నైట్.